గెలవటం జరిగింది. నెక్స్ట్ మరలా ప్రజలందరూ నా వెంట ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించాం. అప్పుడు టికెట్ ఇస్తే సుమారు 30,000 మెజార్టీతో నేను గెలుస్తాను. కానీ టికెట్ ఇవ్వలే. ఇవ్వకపోయేసరికి నేను కూడా సైలెంట్గా ఉన్నాను. సైలెంట్గా ఉంటే జనసేన పార్టీ నుంచి కొంతమంది, అంటే ఒక 500-600 మంది కార్యకర్తలు వచ్చి, మీరు జనసేన పార్టీలో చేరండి, మీరు రండి జనసేన పార్టీలో మేము టికెట్ ఇప్పిస్తామని చెప్పి రావడం జరిగింది. వస్తే నేను ఆలోచించాను అప్పుడు, అంటే నాకు కూడా నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం సేకరించకుండా నేను వెళ్ళకూడదు. అందుకే నేను చెప్పాను, ఒకసారి నేను మీటింగ్ వేసుకుని నా వెనకున్నటువంటి సపోర్టర్స్ అందరినీ కూడా ఒకసారి మాట్లాడతాను, వాళ్ళు ఇష్టపడితే వస్తాను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దామని చెప్పడం జరిగింది. అలాగే మీటింగ్ వేసాము. వచ్చినట్టు పెద్దలందరూ వచ్చారు. వచ్చి ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి జనసేన పార్టీ అయినా మనం గెలుస్తాం, మీరు వెళ్ళండి అని అందరూ సపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. పోరాటం చేసాం, గెలిచాం. అంటే బార్డర్లోనే 814 ఓట్ల మెజార్టీతోనే గెలవడం జరిగింది. కానీ అది కూడా అంత సునామీ లాంటి వేవ్లో గెలవడం అంటే సామాన్యం కాదు. ఈవేళ 5 సంవత్సరాల నుంచి కూడా మరలా, అంటే ఓ సంవత్సరం వరకు నేను జనసేన పార్టీలో ఉన్నాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా నేను వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి అప్పటి నుండి కూడా నేను ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే పార్టీ నిర్ణయిస్తుందో, వైఎస్ఆర్ పార్టీలో పనిచేయటువంటి సామాన్యం కదా, రోజు ఏదో కార్యక్రమం ఉంటుంది. అటువంటిది గడప గడప కార్యక్రమం. గడప గడపలో నాకు తెలిసి ఎవరో తిరగలేదు. 100% ఒక్కిళ్ళు కూడా విడిచిపెట్టకుండా, కొంతమంది అయితే గ్రూపుల్లో మీటింగ్ పెట్టి కొంత వ్యతిరేకత వస్తే నడిచి వెళ్ళిపోవడం అటువంటివి చేశారు. నేను ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఇల్లు కూడా నేను తిరిగి సక్సెస్ఫుల్గా అది పూర్తి చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆసరా మీటింగ్స్ అని, ఇంకా వేరే మీరు సిద్ధం కానీ, అలాగే విజయవాడ ఈ సభ కానీ, అన్ని సభలకి కూడా చాలా జనం ఇక్కడ నుంచి వెళ్ళాం. వైఎస్ఆర్ పార్టీకి మంచి